నమస్తే, వెల్కమ్ టు 99 టీవీ బిగ్ డిబేట్కి స్వాగతం. ప్రశ్న రావణ్ చాలామందికి ప్రశ్నగా మిగిలాడు, సమాధానం దొరకట్లేదు. నిన్న గన్నవరం కోర్టులో దాదాపు 25 మంది లాయర్లు ప్రభుత్వం తరఫున వాదించారు. ప్రశ్న రావణ్ తరఫున ఒకే ఒక్కడు జడా శ్రవణ్ వాదించాడు. జడా శ్రవణ్ గారు తర్వాత మాట్లాడారు. మరణశిక్ష పడే సెక్షన్ల కింద రావణ్పై కేసు పెట్టారట. ఆయన తన వాదనలు వినిపించారు. డైరెక్టర్ ఆఫ్ ప్రాసిక్యూషన్తో పాటు మరొక 25 మంది లాయర్లు ప్రభుత్వం తరఫున హిడ్మా చనిపోయినప్పుడు రావణ్ శ్రద్ధాంజలి ఘటించడం కూడా నేరమేనట. రావణ్కు బతికే హక్కు లేదని ప్రాసిక్యూషన్ వారు వాదించారని చెప్పారు. శ్రద్ధాంజలి ఘటిస్తేనే రావణ్ నేరస్తుడైతే మరి పవన్ చేసిందేంటి? సో ఇలా లాట్ మెనీ ఇష్యూస్. మధ్యలో ప్రకాష్ రాజ్ ఎంట్రీ ఏంటి, వైసీపీ సపోర్ట్ ఏంటి, వైసీపీ వీళ్ళని ఏమన్నా స్పాన్సర్ చేస్తుందా వీళ్ళిద్దరిని, జడా శ్రావణ్ని, లేకపోతే ప్రశ్న రావణ్ని ఏమన్నా స్పాన్సర్ చేస్తుందా? రకరకాల సందేహాలు తలెత్తాయి. ఈ అంశానికి సంబంధించి బిగ్ డిబేట్లో మనతో పార్టిసిపేట్ చేస్తున్నారు విజయ్ కిరణ్ గారు, టీడీపీ అధికార ప్రతినిధి. నమస్తే విజయ్ కిరణ్ గారు. అలాగే కొండా రాజీవ్ గాంధీ గారు, వైసీపీ అధికార ప్రతినిధి. కృష్ణాంజనేయులు గారు, పొలిటికల్ అనలిస్ట్ అండ్ సీనియర్ జర్నలిస్ట్. అండ్ యాజ్ వెల్ బాబు పాలూరు గారు, జనసేన అధికార ప్రతినిధి. మరి కాసేపట్లో వాళ్ళిద్దరు కూడా జాయిన్ అవుతారు. సరే, డిబేట్లోకి వెళ్లే ముందు నిన్న గన్నవరం కోర్టులో ముగిసిన రావణ్ కేసులో వాదనలు ముగిసిన తర్వాత జడా శ్రావణ్ ఏం మాట్లాడారు ఒకసారి చూసి డిబేట్లోకి వెళ్దాం. వాదనలు జరిగినాయి. రావణ్ మీద పెట్టినటువంటి కేసు దేశద్రోహం కేసు, ఉపా కేసు, వైజింగ్ వార్ అగెన్స్ట్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా, మరణశిక్ష పడేటువంటి కేసులు కూడా పెట్టారు. నాకు తెలీదు మీడియా సోదరులు మరి ఎక్కడైనా వీడియోలో మాట్లాడితే మరణశిక్ష పడే కేసులు పెడతారని. మొదటిసారిగా మా గౌరవ ఉప ముఖ్యమంత్రి గారి యొక్క ఇలాకాలో ఈ విధమైనటువంటి మరణశిక్ష పడే కేసులు విలేకరుల మీద పెడతారని నేను ఊహించలా, బట్ పెట్టారు. ఏదేమైనప్పటికీ కూడా న్యాయమూర్తి గారి దగ్గర సుదీర్ఘమైన వాదనలు జరిగినాయి. వారు తీర్పును రిజర్వ్ చేశారు. బహుశా ఇంకొంచెం సేపట్లో తీర్పునిచ్చే అవకాశం ఉంది. ప్రాసిక్యూషన్ తరఫున డైరెక్టర్ ఆఫ్ ప్రాసిక్యూషన్ మరొక 25 మంది లాయర్లు వచ్చారు. చాలా సుదీర్ఘమైనటువంటి వాదనలు వినిపించారు. రావణ్కి బతికే అవకాశం లేదు, రావణ్ చచ్చిపోవాలి, రావణ్కి మరణశిక్ష వేయాలి. రావణు హిడ్మా చనిపోయినప్పుడంట ఆయనకి శ్రద్ధాంజలి ఘటించాడంట. శ్రద్ధాంజలి ఘటించిన కారణంగా ఆయనకి బతికే అవకాశం లేదంట. శ్రద్ధాంజలి ఘటించినటువంటి మరి హిడ్మా ఐడియాలజీని సపోర్ట్ చేసినటువంటి రావణు బతికే అవకాశం లేదు. రావణు తీవ్రవాది, రావణ్ని ఖచ్చితంగా అరెస్ట్ చేయాలని చూపించారు. మరి హిడ్మా చనిపోయినప్పుడు శ్రద్ధాంజలి ఘటిస్తేనే తీవ్రవాది అయితే మరి పవన్ కళ్యాణ్ గారు ఏమంటాడు? నక్సల్ గురించి ఎందుకు మాట్లాడతానంటే నాకు ఆలో ఇంతమంది ఎందుకు వెళ్ళిపోయింది అడవుల్లోకి నాకు అర్థం కాదు. ఇప్పుడు అది ఎంత కోపం ఉండాలి వీళ్ళకి. ఆ కోపం ఎక్కడికి పోదు. ఆపరేషన్ చేయండి, ఇంకోటి చేయండి, అది ఇంకో ఫామ్ తీసుకుంటుంది. సో దానికి ఏం మారాలి? దాని అల్టిమేట్ ముందు ఏంటి? కరెక్షన్ ఇన్ డెమోక్రసీ. వాట్స్ ద కరెక్షన్ ఇన్ డెమోక్రసీ అంటే అకౌంటబిలిటీ ఇన్ డెమోక్రసీ, రెస్పాన్సిబిలిటీ ఇన్ డెమోక్రసీ. అది చిన్న పగవాడు పెద్ద పగవాడి కాదు. కోపం ఎక్కడికి పోదు. కోపం ఎక్కడికి పోదు. కోపం ఉంటుంది. నక్సలిజం అక్కడే ఉంటుంది. నక్సలిజం ఇంకా ఉంటుంది. మరి ఉప ముఖ్యమంత్రి గారి మీద కేసులు పెడదామా? కేసులు పెట్టి ఉప ముఖ్యమంత్రి గారి మీద ఉపా కేసు పెడదామా? నక్సలిజాన్ని సపోర్ట్ చేశారు కదా, నక్సలిజాన్ని ఇప్పుడే సపోర్ట్ చేసి కోపం ఎక్కడికి పోదు, నక్సలైట్లో కోపం ఉంటుందన్నారు. మరి ఉప ముఖ్యమంత్రి గారిని కూడా నక్సలిజం చేద్దాం. రైట్, విన్నారు కదా జడా శ్రావణ్ ఏం మాట్లాడారు. 25 మంది లాయర్లు వచ్చారు. సో ఐ థింక్ కొండా రాజీవ్ గాంధీ గారు, మీరేంటండి ప్రశ్న రావణ్ని, జడా శ్రావణ్ని ఇలాంటి వాళ్ళందరినీ స్పాన్సర్ చేసుకుంటూ వెళ్ళిపోయి రాష్ట్రంలో శాంతి భద్రతలకి భంగం కలిగించే విధంగా, అల్లకల్లోను సృష్టించే విధంగా మీకు వేరే ఎజెండాలు ఏం లేదా? ప్రభుత్వం సాఫీగా నడుస్తుంది, సంక్షేమం బ్రహ్మాండంగా నడుస్తుంది, ఒక పక్క అభివృద్ధి కార్యక్రమాలు, మరో పక్క ఇండస్ట్రీస్ ఎత్తుక్కుంటూ వస్తున్నాయి ఆంధ్రప్రదేశ్ని. మీరు ఇలాంటి ఒక భయానక వాతావరణాన్ని క్రియేట్ చేసి ఆంధ్రప్రదేశ్ ఏమాత్రం సేఫ్ కాదనే మెసేజ్ పంపించాలనుకుంటున్నారా? సార్, వాసుదేవన్ గారు, మీకు నాతో పాటు పాల్గొన్నటువంటి ప్యానలిస్టులకి, న్యూస్ ఛానల్ 99 టీవీ న్యూస్ ఛానల్ వీక్షకులందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు, శుభోదయం. సార్, ఒకటి ఇక్కడ మీరు చెప్పినటువంటివి 2 విభిన్న అంశాలు ఉన్నాయి. ఒకటి, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అద్భుతంగా అభివృద్ధి చెందిపోతుంది, ఇండస్ట్రీలు వస్తున్నాయి, ఇంకోటి జరుగుతుందని చెప్పారు. ఇవన్నీ కూడా సార్ పచ్చ మీడియా బ్యానర్ ఐటమ్కి పనికొస్తాయి తప్పితే గ్రౌండ్ రియాలిటీకి పనికిరావు. ఒకటి. 2, ప్రశ్న రావణ్ణో జడా శ్రావణ్ణో స్పాన్సర్ చేయాల్సినటువంటి అవసరం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి లేదు. అదేవిధంగా వారికి బ్యాక్ బోన్ గా ఉండాల్సిన పని కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి లేదు. బట్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బ్యాక్ బోన్ గా ఉంటది. ఎవరికి బ్యాక్ బోన్ గా ఉంటది? ప్రజాస్వామ్యాన్ని వీళ్ళు కూని చేస్తుంటే
ఆ ప్రజాస్వామ్యం వైపు పోరాడడానికి, ఆ ప్రజాస్వామ్యానికి వెన్నుముక్కగా నిలబడడానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో ఖచ్చితంగా ఉంటుంది. మేము స్పాన్సర్ చేస్తాం, ప్రజాస్వామ్యం కోసం మేము స్పాన్సర్ చేస్తాం. స్పాన్సర్ చేయడం అంటే ఇలా డబ్బులు పంచడం కాదు, నైతికంగా వాళ్ళంతా ఎవరికైనా సరే, ఎవరైతే అన్యాయం కాబడతారో, ఎవరైతే రెడ్ బుక్ రాజ్యాంగానికి బలవుతారో, ఎవరైతే ఈ కూటమి ప్రభుత్వం యొక్క నియంత పాలనలో నలిగిపోతారో అటువంటి వారు ఎవరికైనా ఖచ్చితంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అండగానే నిలబడుతుంది. అది జనాశ్రావణ్ కావచ్చు, ప్రశ్న రావణ్ కావచ్చు, లేదనుకుంటే జర్నలిస్టులు కావచ్చు, మీలాంటి జర్నలిస్టులు కావచ్చు, ఎవరైనా కానివ్వండి, ప్రజాస్వామ్యాన్ని బతికించేదానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పనిచేస్తుంది. ఇక రెండో అంశం, నిన్న నేను కూడా చూశాను, గౌరవ మంత్రివర్యులు దుర్గేష్ గారు ఒక వీడియో చూపిస్తూ, సరే అందులో అది క్రియేటెడా, మార్ఫుడా, ఒరిజినలా అనేటువంటి అంశాలని తర్వాత క్రోడీకరించుకుందాం, తర్వాత దాన్ని పరిశీలించవచ్చు, నిర్ణయించవచ్చు న్యాయస్థానాలు. అయితే అందులో ఏంటి, ఒక జర్నలిస్టు లేదా ఒక ఇంటర్వ్యూ చేయబోయేటువంటి వ్యక్తి మధ్య జరిగినటువంటి ఒక సంభాషణ లాగా కాల్ రికార్డింగ్స్ లాగా ఉంది తప్ప కాల్ డైరెక్ట్ కాల్లా లేదు. ఒకవేళ అటువంటివే నిజమని నమ్మడమే దుర్గేష్ గారి ఉద్దేశం అయితే, నాకు తెలిసి బహుశా జర్నలిస్ట్ గారికి కూడా గుర్తే ఉంటది బాగా, అందరికీ ఈ రాష్ట్రంలో గొప్పగా చర్చ అయినటువంటి అంశమే అది. 2019 ఎన్నికల సమయంలో గౌరవ ఇప్పటి రాష్ట్ర ముఖ్యమంత్రి గారు, అప్పుడు కూడా రాష్ట్ర ముఖ్యమంత్రి గారే, నారా చంద్రబాబు నాయుడు గారుని ఏబిఎన్ రాధాకృష్ణ గారు వారి న్యూస్ ఛానల్లోనే కూర్చుని ఎన్టీ రామారావు గారిని వాడు వీడు ఆడో వేస్ట్ గాడు, లేదంటే ఆయన పేరు పథకాలకు తీసేయాలని నానా మాటలు మాట్లాడుకున్నటువంటి ఒక డైరెక్ట్ వీడియో క్లిప్పింగే వచ్చింది. నిజంగా ప్రశ్నారావుంది లేదంటే ప్రకాష్ రాజ్ గారిదే నిజమని నమ్మితే మరి దుర్గేష్ గారు అది కూడా నిజమని నమ్మాలి కదా. అది కూడా మీ క్రియేషనే కావచ్చు కదా, ఆ వీడియో కూడా మీ క్రియేషనే కావచ్చు కదా. ఏదండి, ఆ వీడియో కూడా మీ క్రియేషనే కావచ్చు కదా, మీరు సోషల్ మీడియాలో చాలా బలంగా ఉంటారు కదా. ఇప్పుడు మీరు చేస్తే ఒప్పు, మేము చేస్తే తప్పు అన్న పద్ధతిలో ఉండకూడదు కదా. ఏదైనా నమ్మితే దాన్ని నమ్మాలి. దీన్ని నమ్ముతున్నటువంటి దుర్గేష్ గారు దాన్ని కూడా నమ్ముతారా, లేదా అది అబద్ధం అయితే ఇది కూడా అబద్ధం అని ఒప్పుకుంటారా? అంతే తప్పితే మేము చూపించిన అబద్ధాలు, వాళ్ళు చూపించిన పచ్చి నిజాలు, వీళ్ళందా సత్యహరిశ్చంద్రులు తమ్ముళ్ళు అన్న పద్ధతిలో కబుర్లు చెప్తే అది రాజకీయంగా కుదరదు. నేను ఏమంటున్నానంటే, సరే ప్రశ్నారావణ్ అనే వ్యక్తి జరాశ్రావణ్ గారు పెట్టినటువంటి ఒక మీటింగ్ లో మాట్లాడాడు. నిజంగా ఆయన ఆ మాటలు కాకుండా నిజంగా మత విద్వేషాలు రెచ్చగొట్టాడనో, లేదు అంటే ఆయన జాతి ద్రోహం అనో పాల్పడి ఉండనే ఈ ప్రభుత్వం అనుకుంటే, ఆ మీటింగ్ కి ముందు ఎందుకు ప్రశ్నారావణ్ని అరెస్ట్ చేయలేదు? సింగిల్ పాయింట్ క్వశ్చన్. ఆ మీటింగ్ తర్వాత మాత్రమే ప్రశ్నారావణ్ మీద ఎందుకు కక్ష కట్టినట్టు ప్రభుత్వం వ్యవహరిస్తుంది? ఏమైనా తెలుసా అండి? ఊహించారా? ప్రభుత్వం ఏమైనా ఊహిస్తుందా? అక్కడ కాలజ్ఞానం రాసిన వాళ్ళు ఎవరు లేరు. ప్రశ్నారావణ్ ఇలా మాట్లాడని ఎవరికి తెలుసా అక్కడ? ఎస్ సార్, ఒకటి ఆ మీటింగ్ లో ప్రశ్నారావణ్ ఏం మాట్లాడారు? నేను అందుకే అంటున్నా, స్పష్టంగానే చెప్తున్నా. గతంలో పవన్ కళ్యాణ్ గారు చెప్పులు చూపించి వైసీపీ నా కొడకల్లారా, కాకీ స్టిక్లా, బెల్ట్లా, కర్లా, రాడ్లా అని చెప్పి అమ్మనాభూతులు పవన్ కళ్యాణ్ గారు అప్పుడు మాట్లాడినప్పుడు అది ఎమోషన్, అది ఫ్రీడమ్ ఆఫ్ ఎక్స్ప్రెషన్, అది ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్. కానీ ప్రశ్నారావణ్ అదే మాటలు ఓటంకిస్తే, అదే మాటలు మాట్లాడితే మీ కడుపులు మండిపోతాయి, గుండెలు పగిలిపోతాయి, రక్తాలు కారిపోతాయి, మనో వేదన, ఆవేదన, రోదన. పవన్ కళ్యాణ్ గారు ఎక్కడ మత విద్వేషాలు రగిల్చే విధంగా మాట్లాడలేదే. ఒకసారి పవన్ కళ్యాణ్ గారు మత విద్వేషాలు రగిల్చే విధంగా ఏం మాట్లాడలేదే. ఇప్పుడు నిన్న ఒక మాట మీ దగ్గర, నిజంగా నేను చూసినటువంటి ప్రశ్నారావణ్ వీడియోలో అయితే ఆయన మత విద్వేషాల గురించి మాట్లాడినట్టు నాకు అనిపించలే. మీ దగ్గర ఏమైనా మత విద్వేషాలకు సంబంధించి ఏమైనా ఉంటే ఇవ్వండి. రెండోది, ఎవరు మత విద్వేషాలు రెచ్చగొట్టినా దాని తప్పే. ఇదే పవన్ కళ్యాణ్ గారు లడ్డూ వ్యవహారంలో ఏం మాట్లాడాడో మన అందరికీ తెలుసు. ఇఫ్ ఐ గో బ్యాక్ ఇన్ టు ద ఫ్యాక్ట్స్, డెఫినెట్లీ దే విల్ ఫాల్ ఇన్ టు అ డీప్ థింగ్. కాబట్టి నేను అంత లోతుకు పోదలుచుకోలేదు. పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి మత విద్వేషాలు ఎలా రెచ్చగొట్టాలని లడ్డూ వ్యవహారంలో చూశారో మనందరికీ తెలుసు. ఏమండి, లడ్డూలో కల్తీ జరగకపోయినా జరిగిపోయిందని చెప్పి వెళ్ళిపోయి గుడు మెట్లు కడిగేసి దాన్ని రాజకీయంగా పవన్ కళ్యాణ్ గారు వాడుకోలేదా? దాన్ని వాడుకోలేదని ఎవరైనా ఒప్పుకుంటారా? లడ్డూలో కల్తీ జరగకుండానే 1,00,000 లడ్డూలు అయోధ్యకి వెళ్ళాయని చెప్పి గోలగోలు చేసిన పవన్ కళ్యాణ్, మీకు దమ్ముంటే అయోధ్యలో జరిగిన కుంభకోణం మీద మాట్లాడమానండి సార్. ఎందుకు నోరు పెగలట్లేదు పవన్ కళ్యాణ్ గారికి? కేవలం జగన్మోహన్ రెడ్డి గారి మీద రాజకీయంగా బురద జల్లడానికి మాత్రమే. మీరు పంపియండి, మీరు ప్రశ్నలు పంపియండి, ఆయన అడుగుతారు. నాకు అర్థం కాదు, ఆయన మాట్లాడాలనుకున్నప్పుడు మాట్లాడతారు. ఆయనకు టైం టేబుల్ మీరు ఇచ్చేస్తారా? ఆయన మేము టైం టేబుల్ ఇవ్వం, కానీ ప్రజాస్వామ్యబద్ధంగా వ్యవహరించాలని చెప్పడం బాధ్యత కదా, ప్రతిపక్షంగా మా బాధ్యత. మీరు అధికారంలో ఉన్నామని చెప్పి మీకు నచ్చింది మాట్లాడుతూ ఉంటే కుదరదు. మీరు ప్రతి అంశం మీద బాధ్యత కలిగినటువంటి ఉప ముఖ్యమంత్రిగా మీరు స్పందించాలి అంటున్నా.
అంతే తప్ప మీకు రాజకీయంగా జగన్మోహన్ రెడ్డి గారిని కార్నర్ చేయాలనుకున్నప్పుడు చంద్రబాబు నాయుడు గారు పిలిచినప్పుడు చంద్రబాబు నాయుడు గారు సిట్ అంటే సిట్టు, స్టాండ్ అంటే స్టాండ్ అని వచ్చి మాట్లాడతానంటే దానికి పోయి మీరు జనసేన పార్టీ అధినేత ఎందుకు? మీరు పొత్తులో ఉన్నటువంటి పార్టీ మీ పార్టీని తీసుకెళ్లి టీడీపీలో విలీనం చేసి దట్ ఈస్ దేర్ హెడేక్ అండి. వాళ్ళు చూసుకుంటారు విలీనమా మద్దతు అనేది వాళ్ళ అంతర్గత వ్యవహారం. దాని జోలికి మనం వెళ్ళొద్దు. నేను మళ్ళీ మీ దగ్గరకు వస్తా. కృష్ణాంజనేయులు గారి దగ్గరికి వెళ్దాం. వారి దగ్గరికి వెళ్లే ముందు ప్రకాష్ రాజ్ ఏం మాట్లాడారో ఒకసారి చూసి కృష్ణాంజనేయులు గారి దగ్గరికి వెళ్దాం. కందులు దుర్గేష్ గారు, మినిస్టర్ కందులు దుర్గేష్ గారు ఏం మాట్లాడారు చూసి కృష్ణాంజలి గారి దగ్గర. మేము గొర్రెలం కాదు, బానిస బ్రతుకు బ్రతకడానికి. ఈ బెదిరింపులు వద్దు నాగబాబు గారు. ప్రశ్నించడం మా హక్కు. ఏ నాయకుడైనా, నేనే నాయకుడు అనుకున్న వాడైనా సమాధానం ఇవ్వాల్సింది బాధ్యత. అర్థమైందా? జస్ట్ ఆస్కింగ్. బండి ఎక్కి పారిపోయిన వాడిని ఎందుకు అరెస్ట్ చేయట్లేదు రేవంత్ రెడ్డి గారు? ట్వీట్ చేయొచ్చా? సార్ అది కొందరు అమ్ముడుపోయిన మీడియాకి అంటే అది అవుతుంది సార్. కొందరికి అమ్ముడుపోయిన అంటే కొన్ని పార్టీలకు కావచ్చు, అంటే కొంతమంది మనుషులకు కావచ్చు అమ్ముడుపోయిన మీడియా కన్నా. సో కొందరికి అమ్ముడుపోయిన మీడియాకి అని పెట్టారు సార్. ఇప్పుడు ప్రజలకి నిజం సమాధానం చెప్పబోతున్నాను. నిజం తెలుసుకోవాలన్న ప్రజలకి నిజం తెలుసుకోవాలన్న మీడియా మిత్రులకి మరియు కొందరికి అమ్ముడిపోయిన మీడియాకి కూడా. ఓకే, అంటే నిజం తెలుసుకోవాలన్న మీడియా మిత్రులకు రెస్పెక్టివ్ అందుకే ప్రజలకి నిజం తెలుసుకోవాలన్న మీడియా మిత్రులకి మరియు కొందరికి అమ్ముడిపోయిన మీడియాకి కూడా. సార్ అది నేను మీకు ఒక లింక్ పంపిస్తాను సార్, యూట్యూబ్ లింక్. దాని మీద జస్ట్ క్లిక్ చేస్తే డైరెక్ట్ యూట్యూబ్ లోకి వెళ్ళిపోయి జాయిన్ అనే ఒక బటన్ చూపిస్తుంది. లైవ్ ని జాయిన్ అవ్వమని అది క్లిక్ చేస్తే మీరు లైవ్ లోకి వచ్చేస్తారు సార్. 7:45 అట్లా వస్తే మనం 8:45 9 దాకా మనం వచ్చేసి క్లోజ్ సార్. ఆ లింక్ నువ్వు మెయిల్ లో పంపిస్తే నేను ఐప్యాడ్ ఓపెన్ చేస్తాను అంతే కదా, లేదా ఫోన్ లోనే ఓపెన్ చేయాలి. దానికి ముందు 1 hour ముందు ఐ టాక్ టు యు. సంతోషం. కుట్ర ఏ రకంగా జరుగుతున్నది అనేది బట్టబయలైంది. ఇవాళ వాళ్ళిద్దరూ కలిసి సమాజంలో మత ఘర్షణలను రేకెత్తించడానికి, కుల ఘర్షణలను రేకెత్తించడానికి చేస్తున్న ప్రయత్నం స్పష్టంగా మనకు కనబడుతూ ఉంది. వీళ్ళిద్దరూ కూడా ఒక కుట్రపూరిత ఆలోచనతోటి పవన్ కళ్యాణ్ గారిని బలహీనపరచాలనేటువంటి ఆలోచనతోటి చేస్తున్న ప్రయత్నం ఇవాళ ఇప్పుడు మనకి ఆధారాలతో సహితం మనకి కనపడ్డాయి. వాళ్ళిద్దరూ మాట్లాడుకుని ఎలా చేసుకోవాలో మాట్లాడుకుని ముందుగానే ఒక ప్లాన్ వేసుకుని పక్కాగా ఈ కుట్ర పన్నుతున్నట్లుగా స్పష్టంగా మనకు కనబడతా ఉంది. ఇది కుల మత ఘర్షణలు రేకెత్తించడానికి వారు చేస్తున్న ప్రయత్నంగానే దీన్ని మనం భావించాలి. అయితే తెర మీద మనకి ప్రకాష్ రాజ్ రావణ్ కనపడుతున్నారు, కానీ వీరిద్దరు వెనక ఉండి నడిపించేటువంటి వ్యక్తులు ఎవరు, అది ఎవరు దీన్ని ఇలా నడిపిస్తున్నారు, ఏ రకంగా రాష్ట్రాన్ని అల్లకల్లోలం చేయడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నారు, ఇది బయటికి తేలాల్సి ఉంది. జస్ట్ ఆస్కింగ్ అంటూ ప్రకాష్ రాజ్ మాట్లాడేటువంటి మాటల్లో ఒకటి మేము అడుగుతున్నాం. ఇప్పుడు మేము వినిపించినటువంటి ఆ ఆడియో టేపుల ద్వారా ప్రకాష్ రాజ్ని సూటుగా మేము అడిగేది ఒకటే, నీకు రావణ్కి మధ్య అక్రమ సంబంధం ఉంది అనేటువంటి మాట నిజమా కాదా? ఇప్పుడు సార్ కృష్ణాంజనేయులు గారు, ప్రకాష్ రాజ్ గారు కూడా ఏం మాట్లాడారో వినేసి మీ దగ్గరకు వద్దాం. అక్రమ సంబంధం ఏంటండి, ఏదో వాళ్ళు మాట్లాడుకుంటే సరే, అది కూడా చూద్దాం. ప్రకాష్ రాజ్ రావణ్ మధ్య ఆడియో లీక్ అంటే వేరే వేరే సందర్భంలో వేరే వేరే డేట్స్లో వేరే వేరే ఇష్యూస్ మీద నేను చేసే తెలుగు ట్వీట్స్, దాని సెంటెన్స్ స్పెల్లింగ్ కరెక్షన్స్ కోసం మాట్లాడుకున్న వాయిస్ మెసేజెస్ని తీసుకుని దాన్ని సోషల్ మీడియాకి లీక్ చేసి తర్వాత దాన్ని ఎడిట్ చేసి ఒకే కాన్వర్జేషన్గా మాట్లాడుతున్నారు ప్రభుత్వాన్ని దించడానికి అనే ఒక మినిస్టర్ ప్రెస్ మీట్ ఇస్తూ మీరు చేస్తున్న ఈ నాటకం ప్రభుత్వాన్ని ప్రశ్నించే, ప్రతి నాయకుడిని ప్రశ్నించే నా గొంతుని, జనాల గొంతుని నొక్కేయడానికి చేస్తున్న ప్రయత్నం అని చాలా క్లియర్గా అర్థమవుతుంది. అంటే ఇలాంటి గాలి మాతల్ని సృష్టించి మీరు చేస్తున్న అక్రమ అరెస్టులు, మీ దౌర్జన్యాన్ని నుంచి తప్పించుకోవడానికి ప్రయత్నిస్తున్నారా? ఏదైనా ట్రై చేయండి,
జనాలు చూస్తున్నారు రోజు రోజు ఎలా దిగజారిపోతున్నారని. అవును, ఈ ఆడియో లీకులు మీకెలా దొరికింది? దీన్ని సోషల్ మీడియాలో లీక్ చేసింది ఎవరు? జస్ట్ ఆస్కింగ్. ప్రకాష్ రాజ్ సో అది మధ్య అది సటిల్ హ్యూమర్ ఉంటుందండి ప్రకాష్ రాజ్ గారు, కృష్ణాంజలి గారు ఆయన మాట్లాడే దాంట్లో ఇంకేదైనా ట్రై చేయండి. అంటే ఒకే ఒక్క మాటతోటి బలంగా గుణపొందిస్తాడు ఆయన. సరే, ఆయన వాదన లేకపోతే ఆయన అభిమతం, ఆయన అభిప్రాయాలు అవన్నీ వాటితో మనం ఏకీభవించవచ్చు, విభేదించవచ్చు. బట్ దివే ఆయన మాట్లాడే విధానం ఉంది చూసారా, చాలా బలంగా దిగినట్టుంది. అంటే కన్విన్స్ అయ్యే విధంగా మాట్లాడతాడు. అది నిజమో కాదో మరి మీరే ఉంటారు. వాసుదేవన్ గారు నమస్తే. ప్యానల్ మెంబర్స్ అందరు కూడా ఇక్కడ మనము రావణ అరెస్టు ఈ అంశంలోకి వెళ్ళబోయే ముందుగా ఇప్పుడు ప్రకాష్ రాజు అదే విధంగా రావణకు సంబంధించినటువంటి వాళ్ళిద్దరు మాట్లాడుకున్నటువంటి అంశాలు వాళ్ళిద్దరూ ఫోన్లో రికార్డ్ అయితే తప్ప, వాళ్ళు బయట పెడితే తప్ప బయట వాళ్ళకి ఎలా తెలుస్తుంది అనేటువంటి అంశమైన, అంటే ఫోన్ ట్యాపింగ్ ఏమైనా జరుగుతుందా ఈ బయట వ్యక్తులకు సంబంధించి, అంటే ఏమైనా ప్రభుత్వానికి సంబంధించినటువంటి వాళ్ళు, అంటే డిప్యూటీ సీఎంకి వ్యతిరేకంగా మరి రావణ్ కానివ్వండి లేకపోతే ప్రకాష్ రాజు కానీ ఇలాంటి వాళ్ళు మాట్లాడుతున్నారు కాబట్టి వాళ్ళ ఫోన్ ట్యాపింగ్లు ఏమైనా జరుగుతున్నాయా? ఈ ఫోన్ ట్యాపింగ్ అనేది తీవ్రమైనటువంటి నేరం అండి. ఫోన్ ట్యాపింగ్ లేకుండా ఈ వీళ్ళిద్దరి యొక్క ఈ ఆడియోలు ఏ విధంగా వాడు ఫోన్లో మాట్లాడుకున్న ఇద్దరు వ్యక్తుల మధ్య జరిగినటువంటి ఆడియోలు బయటికి ఎలా వచ్చినాయి అనేటువంటిది మంత్రి కందుల దుర్గేష్ వెల్లడించాల్సినటువంటి అవసరం ఉంది. లేదు అని అంటే ప్రభుత్వమే ఇట్లాగా ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలను ప్రశ్నించేటువంటి వాళ్ళందరూ ఫోన్ ట్యాపింగ్లు చేస్తుందా అనేటువంటి అనుమానం ప్రజల్లోకి వెళ్లేదానికి అవకాశం ఉంటుంది. ఇది ప్రకాష్ రాజు రావణ వరకే పరిమితం అయిద్దా, లేకపోతే ఇంకా అందరూ ఏమన్నా ప్రత్యర్థి రాజకీయ పార్టీల వాళ్ళయి ప్రభుత్వానికి వ్యతిరేకంగా మాట్లాడేటువంటి వాళ్ళందరూ ఏమన్నా ఫోన్ ట్యాపింగ్లు చేస్తున్నారా? ఇలాంటి అనుమానాలు వచ్చేదానికి అవకాశం ఉంటుంది. ప్రభుత్వం ఈ అంశాన్ని వెంటనే సరిదిద్దుకొని ఒక స్పష్టమైనటువంటి ప్రకటన చేయాల్సినటువంటి అవసరం ఉంది అనేటువంటిది నా అభిప్రాయం. రెండవది, రావణ్ ప్రశ్న పేరుతో రావణ్ మాట్లాడేటువంటి మాటలు జడా శ్రవణ్ కుమార్ ఏర్పాటు చేసినటువంటి దళిత క్రైస్తవ సభలో మాట్లాడినటువంటి మాటలు కానివ్వండి, అతను వీడియోలో మాట్లాడేటువంటి మాటలు కానివ్వండి, చాలా అభ్యంతరకరమైనటువంటి మాటలు ఉంటున్నాయి. అలాంటి మాటలకు సంబంధించినటువంటి విషయంలో ఖచ్చితంగా పోలీసులు కేసు పెట్టొచ్చు, అరెస్ట్ చేయొచ్చు. అలాగనే ఫస్ట్ కేసులు పెట్టారు, కేసులు పెట్టి అరెస్ట్ చేశారు. మరి ఆ విధంగా ఆ కేసులకి అది 6 ఏళ్ల కన్నా పైన శిక్షలు పడేటువంటి కేసులు కాబట్టి, కేసు కాదు కాబట్టి మీరు విచారించండి, అతను పిలిచి విచారించండి, నోటీసులు ఇవ్వండి, సరిపోయింది, రిమాండ్ ఇవ్వాల్సినటువంటి అవసరం లేదు అని న్యాయమూర్తులు భావించారు. అందుకని 4 కేసుల్లో రావణ్కి బెయిల్ వచ్చింది. మరి ఇప్పుడు 5వ కేసుగా ఏం పెట్టారు? ఆయన ఉపా చట్టం కింద పెట్టారు. ఉగ్రవాద చర్యలకు పాల్పడుతున్నాడు, లేకపోతే ఉగ్రవాద చర్యలకు సహకరిస్తున్నాడు, ఉగ్రవాదాన్ని ప్రోత్సహించేటువంటి విధంగా చేస్తున్నాడు అంటే హెడ్మా ఎన్కౌంటర్ తర్వాత ఆయనకి నివాళులు అర్పించారు అనేటువంటి దాని మీద చెప్తున్నారు. మరి అంటే ఈ విధంగా ఫస్ట్ ఏమో వాళ్ళ ప్రయత్నం ఏం చేశారు? ఈ విధంగా మాట్లాడుతున్నాడు, ఈ విధంగా చట్ట వ్యతిరేకంగా మాట్లాడుతున్నాడు అనేటువంటి అంశాలు పెట్టినప్పుడు అది తీవ్రమైనటువంటి నేరంగా జైల్లో పెట్టి ఉంచడానికి సాధ్యం కాలేదు కాబట్టి, దానికి చట్టాలు ఒప్పుకోవటం లేదు కాబట్టి ఇప్పుడు అతన్ని జైల్లో పెట్టి ఉంచాలి, ఎక్కువ కాలం జైల్లో ఉంచాలి అనేటువంటి లక్ష్యంతో పెట్టినటువంటి ఈ ఉపా యాక్ట్ కింద. ఇప్పుడు అండి ఆయనకి 14 రోజులు రిమాండ్ ఇచ్చారు సార్. 18వ తారీఖు వరకు రిమాండ్ విధించారు. ఆయన నెల్లూరు జిల్లాకి తరలించారు పోలీసు, నెల్లూరు జిల్లా జైలుకి. అవునండి, ఇప్పుడు ఆ కేసులో రిమాండ్ ఇచ్చారు జడ్జి. ఇప్పుడు ఆ కేసు తీవ్రమైన కేసు అని పెట్టిన తర్వాత దాని మీద విచారణ జరిగితేనే తేలాల్చుకుంటుంది. ఇప్పుడు ఎందుకంటే వీళ్ళ లక్ష్యం ఏంటి అనేది అర్థమవుతుంది కదా. ఫస్ట్ 4 కేసులు అతను తిట్టాడు అనేటువంటి అంశం, లేక అతను భాష ఎలా వాడాడు పవన్ కళ్యాణ్ మీద కానీ వాళ్ళ మీద కానీ అనేటువంటిదే పెట్టారు కదా. దాంట్లో అది తీవ్రమైన నేరాలు కాదు, విచారించవచ్చు, పిలిచి నోటీస్ ఇచ్చి అని చెప్పిన తర్వాత అతను బయటికి రాకుండా జైల్లోనే ఉంచాలి అనే దానికోసం తయారు చేసి పెట్టినటువంటిది ఈ ఉగ్రవాద నిరోధానికి సంబంధించినటువంటి ఈ చట్టం. మరి అంటే ప్రభుత్వానికి వ్యతిరేకంగా లేకపోతే డిప్యూటీ సీఎంకి వ్యతిరేకంగా ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలకు వ్యతిరేక ఎవరన్నా మాట్లాడితే వాళ్ళ మీద ఈ విధంగా ఉగ్రవాద చర్యలకు పాల్పడుతున్నారు అంటే ఉపా చట్టం ఏంటి అసలుకి?
దీంట్లో తీవ్రమైన నేరాలకు పాల్పడిన వాళ్ళకి ఈ కేసులు పెట్టరండి. హత్యలు, దారుణాలు, దాష్టికాలు, రేపులు, కిడ్నాపులు ఎవరు చేసినా పెట్టరు దీంట్లో. ఈ కేసులు కాదు పెట్టాలి, దానికి వేరే సెక్షన్లు ఉన్నాయి. వీటికి ఏంటి, ఉగ్రవాద కార్యకలాపాల్లో పాల్గొనడం కానీ నేరుగా, లేక వాళ్ళకి సహకరించడం కానీ, ఉగ్రవాద సంస్థల్లో నిషేధిత ఉగ్రవాద సంస్థల్లో సభ్యత్వం కలిగి ఉండటం కానీ, లేక అలాంటి ఉగ్రవాద సంస్థలకి ఫండింగ్ ఏర్పాటు చేయటం కానీ, అదేవిధంగా వాళ్ళ యొక్క భావజాలాన్ని ప్రచారం చేయటం, ఇవన్నీ మరి ఇప్పుడు రావణను ప్రకాష్ రాజ్ చేస్తున్నారా? అదేనా ఇప్పుడు ఆయన వీడియో పెట్టినటువంటి దాంట్లో కేవలము ఈ విధంగా మతపరమైనటువంటి ఘర్షణలు రేపటానికి చేశారు. నేను ఒకటి అడుగుతున్నాను, సరే మీరు రావడం మీద ఆ విధంగా కేసు పెట్టారు కదా, మరి ప్రకాష్ రాజ్ మీద ఎప్పుడు పెట్టిపోతున్నారు? ఆయన కూడా ఉగ్రవాద చర్యలకు పాల్పడ్డారు, మా దగ్గర ఆధారంతో పెడుతున్నామని మీరు అడిగిన ప్రశ్నే రావణ్ భార్య అనూష అడిగారు. ఒక్కసారి ఆవిడ మాట్లాడింది కూడా చూద్దాం. ప్రయత్నం స్పష్టంగా రావణ్ భార్య అనూష, మమ్మల్ని చంపేయండి, ఆయన ఒక్కడనే కాదు, ఆయనతో పాటు ఆయన కుటుంబం, నేను, నా కూతురు, మమ్మల్ని కూడా చంపేయండి. ఇంతకు మించి మేమేమీ చెప్పలేమండి. మాఫింగ్ వీడియోస్ ఏంటండి? అలాంటి వీడియోస్ ఎక్కడన్నా పెడతారా అండి? అలాంటి ఎక్కడన్నా ఉంటాయా? తప్పండి, మీరు చేసేది చాలా తప్పు. మాఫింగ్ వీడియోస్ చేయడం అనేది చాలా తప్పు. రైట్, కృష్ణాంజనేయులు ఆయనతో పాటు మమ్మల్ని చంపేయండి. వాసుదేవన్ గారు, రావణ్ ఏదైతే మాట్లాడాడో అవన్నీ మాటలు గతంలో పవన్ కళ్యాణ్ పలు సందర్భాల్లో మాట్లాడాడు. ఇందాక జడా శ్రవణ్ ఒక అంశాన్ని బయట పెట్టాడు. ఈయన నక్సలైట్లు హెడ్ మార్క్ సంబంధించినటువంటి దాని మీద ఆయన జడా శ్రవణ్ బయట పెట్టారు కదా. ఏం బయట పెట్టాడు? నక్సలైట్లకు సంబంధించిన ఈయన నక్సలైట్లు కలవాలనుకున్నానని ఆగ్రహము, నక్సలైట్లు ఎక్కడికి పోరు, ఇలాంటివన్నీ కూడా ఆయన అనేక సందర్భాల్లో, చాలా సందర్భాల్లో మాట్లాడాడు. మరి దాన్ని నక్సలిజానికి సంబంధించినటువంటి భావజాలాన్ని వ్యాప్తి చేయటం అంటారా, వేరేది ఏమన్నా అంటారా? వేరే ఏమన్నారు కదా. మరి అలాంటప్పుడు ఈ ఆంధ్రప్రదేశ్ లో ఉన్నటువంటి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్కి ఒక న్యాయం, రావణ్కి ఒక న్యాయమా? ఒకవేళ అయితే అంటే మీరు డిప్యూటీ సీఎం గా మీరు గెలిచారు, మీరు ఎమ్మెల్యేగా గెలిచారు, మీరు ప్రజలు గెలిపించారు, అందుకని మేము చట్టాలను మీరు మీ అనుకూలంగా మార్చుకుంటారా? ఈ రోజున మీరు ఇంకోటి కూడా చూడండి, కేవీఆర్ కు సంబంధించినటువంటి ఆయన జర్నలిస్ట్ అరెస్ట్ చేశారు కదా, వాళ్ళ ఆవిడ మీద కేసు పెట్టారండి. ఈ రోజున ఎందుకో తెలుసా అండి? వాళ్ళ ఆవిడ మీద కేసు పెట్టింది పోలీసులు విధుల్ని అడ్డుకున్నదట ఆవిడ. అడ్డుకున్నదంటే మీరు గమనించండి, రావణ్ని అరెస్ట్ చేసినటువంటి కాకినాడ కానివ్వండి, మిగతా పోలీస్ స్టేషన్లు, అన్ని పోలీస్ స్టేషన్లకి జనసేన వాళ్ళు దాడులకు వెళ్ళారు, పోలీస్ స్టేషన్ మీద దాడులకు వెళ్ళారు, పోలీసు గోడలు దూకారు. నిన్న గన్నవరం దగ్గర పోలీస్ స్టేషన్ ఎదురుగా వంట వార్త నిరసనలు తెలియజేశారు. ఇవన్నీ పోలీస్ స్టేషన్ల మీద దాడులు చేసి ఎస్ మాకు అప్పు చెప్పండి వాళ్ళు అంత తెలుస్తాం అని మాట్లాడినటువంటి ఒక్క జనసేనకు సంబంధించినటువంటి వాళ్ళ మీద ఆయన కేసు పెట్టారే. అంటే జనసేన వాళ్ళకి ఏమన్నా లైసెన్స్ ఇచ్చారా? రాష్ట్ర ప్రజలు మీకు లైసెన్స్ ఇచ్చారా? జనసేనకు తెలుగుదేశం పార్టీకి 164 సీట్లు ఇచ్చి 21 ఎంపీ సీట్లు ఇచ్చింది మంచి పరిపాలన అందించమని. ఈ రోజున ఎలా ఉంది అనంటే 6 నెలల పాటు కర్రసాము నేర్చుకొని మూలన ఉన్నటువంటి ముసలమ్మను కొట్టారంటే ఎవడు. అలాగుంది పవన్ కళ్యాణ్ యొక్క వ్యవహార శైలి. ఈ రోజున మీకు ఇంత ప్రభుత్వాన్ని, ఇంత పక్షాన్ని మీకు ఇస్తే మీరు తీసుకెళ్లి యూట్యూబర్ మీద ఉగ్రవాద చర్యలకు సంబంధించినటువంటి పాల్పడుతున్నాడు అని కేసులు పెట్టటమా? అంటే పవన్ కళ్యాణ్ విమర్శిస్తే ఒప్పుకోవు, ప్రశ్నిస్తే ఒప్పుకోవు. మేము ప్రశ్నించడానికి పెట్టేటువంటి పార్టీ అని పెట్టుకున్నటువంటి పవన్ కళ్యాణ్ అసలు బుద్ధున్నటువంటి వ్యవహారాలేనా ఇవన్నీ నేను అడుగుతున్నాను. పవన్ కళ్యాణ్ నువ్వు ప్రశ్నించడానికి పార్టీ పెడితే నువ్వు ప్రశ్నించడం నువ్వు మర్చిపోయావు. నువ్వేం చేస్తున్నావు, నీ బానిసత్వం ఏంటి అని మీ కార్యకర్తలే ప్రశ్నిస్తున్నారు, అది వేరే అంశం. కానీ ప్రశ్నించడం నువ్వు మర్చిపోయావు, అందరూ మర్చిపోవాలా? ఎవరు ప్రశ్నించకూడదా? అన్న తర్వాత ఖచ్చితంగా ప్రశ్నిస్తారు. మీరు ఈ రోజున మీరు ఇందాక మీరు ఒక ప్రశ్న అడిగారు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎందుకు సపోర్ట్ చేస్తున్నది. నేను ఒకటి అడుగుతున్నాను, సపోర్ట్ లేదండి, సారీ సపోర్ట్ స్పాన్సర్ చేస్తోందని అడిగా నేను. స్పాన్సర్ అయినాడు అడిగాడు మీరు. అందుకనే మీరు నిన్న సిపిఐ రామకృష్ణ ప్రెస్ నోట్ రిలీజ్ చేశాడు, రావణ అరెస్టు, ఈ ప్రభుత్వ వైఖరి, వీటి మీద సిపిఎం వాళ్ళు నిరసన వ్యక్తం చేసినటువంటి పరిస్థితి. ఈ రోజున ఆంధ్రప్రదేశ్ లో ఉండేటువంటి రాజకీయ పార్టీలు, ప్రజాస్వామికవాదులు అందరూ కూడా ఈ విధమైనటువంటి అక్రమ అరెస్టులను తప్పుతున్నారు. తప్పు చేయలేదని అంటోలా, తప్పు
చేసిన దానికి అనుగుణంగా చట్టబద్ధంగా మీరు శిక్షించండి. చట్టాన్ని అతిక్రమించి మీరు ఈ రోజున అతను జైల్లోనే పెట్టాలి, జైల్లోనే ఉంచాలి అనేటువంటి ఉన్న విధంగా వ్యవహరిస్తున్నారు. ఇంకొకటి ఏం చెప్పాడు, మొన్న జడా శ్రవణ్ ఇంకొక ఆరోపణ చేశాడు. ఈ రావణ్ణి పోలీసులు ఏదైతే పోలీసుల నుంచి తప్పించుకుంటున్నాడని అతన్ని ఎన్కౌంటర్ చేయాలని కూడా కుట్రలు పన్నుతున్నారు. అరే బాబు, మీరు ప్రభుత్వానికి వ్యతిరేకంగా విమర్శిస్తే మాట్లాడితే ఈ ఎన్కౌంటర్లు చేసేటువంటి పరిస్థితి, ఈ విధంగా ఉపా చట్టాలని ఉగ్రవాద చట్టాలని పెట్టేటువంటి పరిస్థితి ఉంటే నాకు ఒక అర్థమవుతుంది వాసుదేవన్ గారు. నాకు ఖచ్చితంగా ఒక పిక్చర్ కనపడుతుంది. ఎందుకు అనంటే మొన్నే మనం చూసాం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 5 ఏళ్లలో ఆ అధికారం తలకెక్కి ఏ విధంగా వ్యవహరించారో నాకు ఎదురులేదనేటువంటి విధంగా ఏ విధంగా ప్రజలు కర్రుగాల్చి వాళ్ళతో పెట్టారు చూసాం. అందుకే మీకు ఒక ఉదాహరణ చెప్తానండి. జర్నలిస్టుల మీనండి అమరావతి ప్రాంతంలో ఉద్యమాన్ని ఎవరైతే వీడియో షూట్లు చేస్తున్నారో అలాంటి జర్నలిస్టుల మీద కొన్ని ఛానల్స్ పేర్లు చెప్పను, ప్రముఖమైనటువంటి ఛానల్స్ 3 ఛానల్స్ జర్నలిస్టుల మీద నిర్భయ చట్టం అండి, నిర్భయ చట్టం కింద కేసులు పెట్టారు. ఎలా తెలుసా అండి, పోలీసు ఆడ పోలీసులు అంటే మహిళా పోలీసులు బట్టలు మార్చుకుంటుంటే వీళ్ళు వీడియోలు తీశారటండి. ఇది కేసు పెట్టేటువంటి అంశం. ఇదే ఎంత సిగ్గుమాలిన వ్యవహారం అంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. అందుకని వాళ్ళు ఎవరు చెప్తే వినలేదు. అలాంటివి చాలా చేశారు. దేశద్రోహం కేసులన్నీ ఆ జర్నలిస్టులు మీడియా యాజమాన్యాల మీద ఎలా పెట్టారు. ఎవరయ్యా వీళ్ళంటే ప్రభుత్వాన్ని, ప్రభుత్వ వ్యతిరేక విధానాన్ని వీళ్ళందరూ ప్రశ్నించారు. అందుకని వాళ్ళు పెట్టారు. పెట్టప్పుడు ఏంది, ఇంకా నాకు తిరుగులేదు, వీళ్ళందరూ మాట్లాడలేరు, వీళ్ళందరినీ నేను కేసులు పెట్టాను, వీళ్ళందరూ ఇక భయపడ్డారు, ఇంకా నాకు 175కి 175కి వచ్చేస్తాయి. ఇంకా తెలుగుదేశం ఆఫీస్ మీద దాడి చేశాం, చంద్రబాబు నాయుడు ఇంటి మీద దాడి చేశాం, తెలుగుదేశం వాళ్ళు జెండా పట్టుకోవడానికి నిజంగానే భయపడ్డారు కూడా. తెలుగుదేశం వాళ్ళు జెండా పట్టుకోవడానికి భయపడండి. మేము మాలాంటి వాళ్ళం ప్రజాస్వామికవాదులు, ప్రజాస్వామ్య పరిరక్షణ ఉద్యమం అని చంద్రబాబు నాయుడు అదే విధంగా అచ్చెన్నాయుడు వీళ్ళందరూ మీటింగులు పెట్టి అందరిని పిలిచి మాలాంటి వాళ్ళందరినీ పిలిచి జగన్మోహన్ రెడ్డి ఈ విధంగా దాడులు చేస్తున్నాడు, మా మీద దాడులు చేస్తున్నాడు, మీరందరూ రావాలి మాట్లాడాలి అని ఆ రోజున అంటే మేమందరం ప్రశ్నించాము. పిలుస్తారేమో ఆగండి కృష్ణాంజనేయులు గారు, ఇప్పుడు కూడా పిలుస్తారేమో ఆగండి. చంద్రబాబు నాయుడు గారు గౌరవ ఉప ముఖ్యమంత్రి ఓడిపోయింది తెలుగుదేశం జనసేన బీజేపీ పొత్తు వల్ల కాదండి, అప్రజాస్వామిక చర్యల వల్ల ప్రజలందరూ తిరస్కరించినందువల్ల. ఈ రోజున వీళ్ళ వ్యవహార శైలి, పవన్ కళ్యాణ్ చంద్రబాబు నాయుడు వ్యవహార శైలి, బీజేపీ వ్యవహార శైలి ఈ రోజున ఆంధ్రప్రదేశ్ లో ఓటమి దిశగా పయనం అవుతోంది. ఖచ్చితంగా ప్రజలు తిరస్కరిస్తారు. ఇదే విధంగా వెళ్తే సరిదిద్దుకుంటే ఇంకా 3 సంవత్సరాలు మీకు అవకాశం. రైట్, ఒకసారి విజయకిరణ్ గారి దగ్గరికి వెళ్దాం. ఆయన చాలా ఓపికగా విన్నారు. ఇప్పుడు ఆయన మరి దేనికి ఎలా ప్రిపేర్ అయ్యారో వీటన్నిటికీ సమాధానాలు ఏం చెప్తారు. మీరు మాట్లాడిన తర్వాత మహాసేన